అందరికీ నమస్కారం అండి. నేను మీ revathiganesh మళ్ళీ లైవ్లోకి వచ్చాను. ఈరోజు ఎందుకంటే ఈ మండే అంటే జూన్ 13న విషు బర్త్డే అనమాట. నేను విషుది ఫస్ట్ టైం పుట్టగానే తీసిన ఫోటోని డ్రాయింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి చేశాను పెన్సిల్తో, కానీ అంత రియలిస్టిక్గా నాకు అంటే ఇప్పుడు కొంచెం టెక్నిక్స్ అలవాటు అయినాయి కదా, ఈ పెన్సిల్ పౌడర్తో గ్రాఫైట్ పౌడర్తో రియలిస్టిక్గా డ్రా చేద్దాం అనుకుంటున్నాను. అది బాగా వస్తే ఫ్రేమ్ కూడా కట్టిస్తాను. ఫస్ట్ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. కీప్ సైలెన్స్ అన్నట్టు ఇట్లా నోట్ వేలేసుకుని ఉంటాడు అనమాట. విషు బర్త్డేకి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, మీరందరూ తప్పకుండా చూడండి ఆ వీడియో. పుట్టినప్పటి నుంచి విషు ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది చూస్తే అసలు నాకు అంటే నేను మదర్ని కాబట్టి నాకు స్మైల్ ఆగలేదు విషు వీడియోస్ అలా చూస్తూ ఉంటే లాస్ట్ వరకు. అది ఎడిటింగ్ అయిపోయింది, నేను షెడ్యూల్ చేశాను. జూన్ 13న మార్నింగ్ అప్లోడ్ అవుతుంది. అది అంటే అందరికీ పబ్లిష్ అవుతుంది ఆ వీడియో. మీరు ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూడండి. మా విషు కన్నయ్య ఇప్పుడు 5 years కంప్లీట్ చేసేసుకున్నాడు అనమాట. ఎవ్రీ డే ఒక బెస్ట్ మెమరీ లాగా అనిపిస్తుంది నాకు విషుతో. ఈ 2 months చాలా అంటే బోరింగ్గా, ఇంకా ఏమి చేయలేక చాలా విసుగ్గా అనిపిస్తుంది అనమాట విషు పక్కన లేకపోవడం. నేను మొన్న వెళ్ళాను కూడా విషుని తెచ్చుకుందామని, కానీ తను రానున్నాడు. ఈసారి ఈ బర్త్డే అయ్యాక నేను విషుని తెచ్చేసుకుంటాను. ఈ 2 months చాలా కష్టంగా అనిపించిందండి విషు లేకపోతే మాత్రం. వాడు మాత్రం చక్కగా ఉంటాడు వదిలేసి, అమ్మా నేను హైదరాబాద్ రాను అని చెప్తున్నాడు. బాగా మాటలు ఎక్కువైపోయినాయి ఈ 2 monthsకి. ఏ మాట అయినా ఆలోచించకుండా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేసేస్తున్నాడు. ఇదివరకంటే అని ఆన్సర్ చేసేవాడు ఆలోచించుకుని, కానీ ఇప్పుడు అవేం లేదు, స్పాంటేనియస్గా డైలాగ్ వదిలేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ బర్త్డేకి విషుని తీసుకురావాలి బర్త్డే అయ్యాక. దానికి మేము ఏం చేసామంటే ఒక గిఫ్ట్ కొన్నాము. ఆ గిఫ్ట్ని తనకి రోబోట్ డైనోసార్, ఎప్పటి నుంచో రిమోట్ డైనోసార్ అనమాట, చాలా డ్రీమ్, అది ఎప్పటి నుంచో కొనమని అడుగుతున్నాడు. ఈ బర్త్డే గిఫ్ట్గా ఇస్తానని చెప్పాను, అది కొన్నాం. ఇప్పుడు అది గిఫ్ట్ తీసుకెళ్ళాను అనుకోండి, అక్కడే ఉంచుకుని తీసుకుని అక్కడే ఉండిపోతానని పేచి పెడతాడు, రమ్మంటే రాడు. అందుకని ఈ డైనోసార్ని ఇక్కడే ఉంచుతున్నాము. జస్ట్ ఇది వీడియో తీసుకుని వెళ్ళి బర్త్డే రోజు అక్కడ చూపిస్తున్నాం అనమాట. అది హైదరాబాద్లోనే ఉంది, నువ్వు హైదరాబాద్ వస్తే ఆ రోబోట్తో ఆడుకోవడానికి కుదురుతుంది నీకు డైనోసార్తో అని చెప్పి అన్నాము. అందుకని డీలింగ్ ఒప్పుకున్నాడు అనమాట హైదరాబాద్ రావడానికి. మళ్ళీ అది తీసుకుని మళ్ళీ కదిలిండి బస్ ఎక్కి వెళ్ళిపోతాడంట. చూద్దాం మరి, ఇక్కడికి వచ్చాక మూడు మారిపోతుందిలేండి. ఎక్కడుంటే అక్కడికి మైండ్ సెట్ చేసుకుంటాడు. సో అంత బెంగేం లేదు ఈసారి. అందుకే బర్త్డే గిఫ్ట్ ఇక్కడి నుంచి ఊరు తీసుకువెళ్ళట్లేదు. వాళ్ళందరూ బర్త్డేకి ఇక్కడ షిఫ్ట్ అవడం కన్నా మేమిద్దరమే వెళ్తే సరిపోతుందిలే అని అక్కడే చేద్దాం బర్త్డే అని అన్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా తమ్ముడు వాళ్ళు, చెల్లి వాళ్ళు, ఇంకా అక్క వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కానీ పెద్దవాళ్ళు మేము చేస్తాము, మేమందరం రావడం కష్టం అని చెప్పి అన్నారు. సో ఈసారి బర్త్డే మాత్రం కల్దింట్లో చేస్తున్నాము. మీరందరూ కూడా తప్పకుండా నేను యూట్యూబ్ లైవ్ పెడతాను, ఆ లైవ్ వీడియో లింక్ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడే ఇన్విటేషన్ ఇస్తున్నాను మీ అందరికీ. మీరందరూ కూడా ఆ లైవ్లోకి అటెండ్ అయ్యి విషు బర్త్డే పార్టీలో ఒక పార్ట్ కాండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా విషు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రాయింగ్ వీడియో మనం ఏమాత్రం లేట్ చేయకుండా నేను ఎట్లా డ్రా చేస్తున్నాను, ఆ పౌడర్స్ అయ్యి ఎట్లా పెన్సిల్తో డైరెక్ట్ పెన్సిల్ని ఇట్లా డ్రా చేసి దాన్ని బ్లెండ్ చేయడం కన్నా డైరెక్ట్ దాన్ని పౌడర్ చేసి నేను బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి ఆ టెక్నిక్స్ కూడా మీరు చూడండి. స్కెచ్ చేయడం నేర్చుకునే వాళ్ళు ఒకసారి ఆ టెక్నిక్స్ ఎట్లానే నేను వాయిస్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా, కానీ మ్యాక్సిమం అవుతుందో లేదో తెలియదు. అంటే నెక్స్ట్ ఈ బర్త్డే ప్లాన్స్ మీద అటు ఇటు తిరగడం ఉంది, షాపింగ్ అదంతా ఉంది. అందుకని వాయిస్ ఓవర్ చేసి ఆ వాయిస్ ఓవర్ని ఎడిట్ చేయడం అంతా చాలా కష్టం అవుతుంది. కాబట్టి నేను మెన్షన్ చేస్తాను, అది మీరు చూసి పెన్సిల్ డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళు అందులో చూసి మీరు ఫాలో అవ్వండి. ఇంకా నేను ఈ పెన్సిల్ డ్రాయింగ్స్కి కానీ మీకు యూజ్ అయ్యి తప్పకుండా నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరన్నా ఏదైనా ఈ డ్రాయింగ్లో కానీ పెయింటింగ్లో కానీ లేకపోతే ఏదైనా సరే మీరు చెయ్యాలి, ఇది మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మీరు నన్ను కామెంట్స్లో అడగచ్చు. నేను తప్పకుండా అవన్నీ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానన్నమాట. ఓకే అండి, ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా డ్రాయింగ్ స్టార్ట్ చేసేద్దామా? కమ్ ఆన్.
ఇదిగోండి ఈ 3 పెన్సిల్స్ని యూజ్ చేస్తున్నాను. హార్డ్, మీడియం, సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్స్ని యూజ్ చేస్తున్నాను. వీటిని పౌడర్ చేసి దీన్ని నేను డ్రాయింగ్ కింద బ్లెండ్ చేస్తాను అనమాట. ఇది శాండ్ పేపర్ అంటారు, తెలుసు కదా మనకి. ఫస్ట్ సాఫ్ట్, హార్డ్ తీసుకుంటున్నా. ఇక్కడ షాడో బ్లాక్ ఉంది, ఇక్కడ ఇయర్ మధ్యలో బ్లాక్ ఉంది, ఇక్కడ షోల్డర్ చిక్స్ కింద బ్లాక్ ఉంది, ఇంకా ఇగోండి చిన్ కింద ఫింగర్స్ మధ్యలో. ఈసారి ఇక్కడ షాడో లేదు కానీ దీని కింద ఉంది. మనం అప్పుడు దీని కింద నుంచి ఇట్లా షేడ్ చేసుకుంటూ వెళ్ళాలి, బ్లెండ్ చేసుకుంటూ. ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఇట్లా బ్లెండ్ చేసిన పెన్సిల్ని పౌడర్ చేసి ఇట్లా బ్లెండ్ చేస్తే మనకి చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది ఫోటో అనేది, డ్రాయింగ్. ఇవి నేను మేకప్ బ్రష్ వాడుతున్నాను. చాలా ఇప్పుడు మన స్కిన్ పైన ఎంత స్మూత్గా బ్లెండ్ అవుతాయో మేకప్ అనేది, ఈ డ్రాయింగ్కి కూడా అంతే స్మూత్గా బ్లెండ్ అవుతుంది. ఫోటోలో ఎంత కామ్గా కనిపిస్తున్నాడో కదా పుట్టగానే, సేమ్ అట్లనే హాస్పిటల్లో కూడా చాలా సైలెంట్గా ఉన్నాడు, ఏడ్చేవాడే కాదు అసలు. వీళ్ళ నాన్నకేమో ఏంటి అందరు పిల్లలు హాస్పిటల్లో తినతో పాటు పిల్లలందరూ గట్టిగా ఏడ్చేవాళ్ళు, కానీ విషు మాత్రం సైలెంట్గా ఉండేవాడు. ఎవరి పిల్లలన్నా ఏడుస్తున్నా డిస్టర్బెన్స్ అనిపించినా మొత్తం చిట్లిచ్చుకునేవాడు అనమాట నిద్రలో. డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు. ఏంటి అందరు పిల్లలు ఏడుస్తున్నారు, వీడేమీ ఆడవట్లేదు, ఏమైందో పిల్లాడు. కానీ వీళ్ళ నాన్న ఈయన్ని తీసుకుని పరుగుమని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనమాట. మా పిల్లోడు ఆడవట్లేదండి, ఏంటో అందరు పిల్లలు ఏడుస్తున్నారు కానీ అని అంటే, మీ పిల్లోడిని ఏడిపించి అలా ఉండండి అని ఒకసారి ఎత్తుకుని వదిలినట్టు కొంచెం జరికిచ్చారనమాట బేబీకి, ఈ విషుకి. ఇంకప్పుడు ఏమని ఏడ్చాడు. అంతే, ఎప్పుడు చాలా లాయల్గా అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటాడు.